హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యాక్ట్ ఛానల్. ఈరోజు మీ ముందుకి 5 థ్రిల్లర్ మూవీస్తో వచ్చాను. ఈ 5 థ్రిల్లర్ మూవీస్ తెలుగులో తీసిన వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం, రజనీకాంత్ గారు తీసిన చంద్రముఖి ఏ రేంజ్ థ్రిల్లర్ మూవీసో ఈ టాప్ 5 మూవీస్ కూడా అంత రేంజ్ ఉంటాయి అన్నమాట. సో ప్రజెంట్ అయితే ఇవి ఓటీటీలో అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా ఇప్పుడు దాకా చూడనట్లయితే చూసేసేయండి. సో నెంబర్ 1 16 ఎవ్రీ డీటెయిల్స్ కౌంట్. ఈ క్రైమ్ థ్రిల్లర్ వచ్చేసి 2016లో రిలీజ్ అయింది. దీనిలో మెయిన్ లీడ్ రోల్గా రెహమాన్ గారు పోషించారు. ఈ చిత్రం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా కథ మొత్తం ఒక మర్డర్ చుట్టూ ఉంటుంది. సో ఇప్పుడు దాకా ఎవరైనా చూడనట్లయితే ఓటీటీలో అవైలబుల్గా ఉంది, ఆన్ ప్రైమ్లో వెళ్ళి చూసేసేయండి. నెంబర్ 2 వచ్చేసి రంగితరంగా. ఈ సినిమా కథ ఒక రచయిత భార్య చుట్టూ తిరిగే ఒక పీడకల లాంటిది. ఈ స్త్రీ జీవితంలో జరిగే అతీంద్రియ సంఘటనల ఆధారంగా వచ్చింది. ఈ సినిమా జియో సినిమాల్లో, ఎంఎక్స్ ప్లేయర్లో, సన్ నెక్స్ట్లో చూడవచ్చు మీరు. ఇప్పుడు దాకా ఎవరైనా చూడనట్లయితే చూసేసేయండి. నెంబర్ 3 వచ్చేసి మాయవన్, అదేనండి ప్రాజెక్ట్ జెడ్. సీరియల్ కిల్లర్తో ముడిపడి ఉన్న మర్డర్ మిస్టరీని ఛేదించడానికి ఒక పోలీస్ ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ నిజం బయటకు రాగానే ప్రేక్షకులు గూస్ బంప్స్ గురవుతారు. ఈ చిత్రం హాట్స్టార్లో అందుబాటులో ఉంది. నెంబర్ 4 వచ్చేసి విక్రమ్ వేద. ఆర్ మాధవన్, విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపించింది. ఇప్పుడు దాకా ఎవరైనా చూడనట్లయితే ప్రైమ్ వీడియోస్లో ఉంది, వెళ్ళి చూసేసేయండి. నెంబర్ 5 వచ్చేసి ఫోరెన్సిక్. ఈ సినిమా వచ్చేసి ఒక నిపుణుడు తన సామర్థ్యాలను ఉపయోగించి నేరస్తుని ఎలా కనిపెట్టాడా అనేదే సినిమా. దీనిని మీరు ఎవరైనా చూడనట్లయితే ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. ఇది చాలామంది ప్రేక్షకులను బాగా నచ్చిన మూవీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ and click on bell icon for more videos.